హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగానే ఉన్నామండి. అసలు ఇవాళ డే అయితే అస్సలు ఏం బాగా జరగలేదు. ఏమైంది ఏంటి అనేది అయితే వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అంటే ఏదో చిన్నగా పోయేది పెద్ద పెద్దగా అయిపోయిందండి ఇవాళ అయితే. కానీ చూసారు కదా, మార్నింగ్ లేచేసరికి మా చెట్టుకైతే ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో. నేనైతే ఇవి కట్ చేసి దేవుడికి పెట్టేసేయమని చెప్పాను మా మమ్మీకి. కానీ ఇంకా మనకి కార్తీక పౌర్ణమి ఉంది కదండి, ఫ్రైడే రోజు. అందుకే అమ్మ ఆ రోజు పెడదాంలే అనేసి వెయిట్ చేస్తూ ఉన్నారంట. ఇంకా నేను లేచేసరికి మా మమ్మీ అయితే ఇడ్లీ పెట్టేసింది. ఇంకా నేనైతే చట్నీ చేస్తున్నానండి. పిల్లల కోసము మా కోసం కొంచెం అంటే సపరేట్గా చట్నీలు అయితే చేసేస్తాను. ఎందుకంటే వాళ్ళు కొంచెం కారం వేసినా తినట్లేదండి, చిన్నబాబు పెద్దబాబు. అందుకే వాళ్ళకైతే కారం వేయకుండా కొంచెం పల్లీలు డ్రై ఫ్రూట్స్ వేసేసి చట్నీ చేసి పెట్టాను. ఇంకా మా కోసం అయితే ఇలా చేస్తున్నాను. ఈ బాదము అంటే చట్నీలోనే వేసేస్తున్నానండి. లేదంటే నేనైతే అసలు అంటే బాదం తినట్లేదు, అలానే పెట్టేస్తున్నాను. ఇంకా బెటర్ కదా ఇలా వేసేసుకొని తింటే అనేసి ఇలా అయితే చేసి పెట్టాను. అండ్ లాస్ట్ టైం చెప్పాను కదా, ఈ కొత్తది మిక్సీ తీసుకున్నామని. బాగుందండి. ఇలా 3 జార్లు అయితే వచ్చాయి. 4 ఇయర్స్ వారంటీ అయితే తీసుకున్నాము. ఇంకా అదొక్కటే కొంచెం ధైర్యంగా ఉంది, ఎలాగో 4 ఇయర్స్ వారంటీ ఉంది కదా అనేసి. అండ్ ఇంకా ఋషి ఒక్కడే తినేస్తున్నాడండి. అంటే తినడము నేర్పిస్తున్నాను ఇప్పటి నుండే. మళ్ళీ చిన్నబాబుకి కూడా ఇద్దరికి ఎట్ ఏ టైం ఆకలేసేస్తుంది. అందుకే ఋషి తనకు తను తినేసాడు అనుకోండి, ఇంకా నాకు కొంచెం ఈజీగా ఉంటుంది కదా. అందుకే సో ఇలా ఇడ్లీ ఇవైతే తినేస్తాడు. అంటే నచ్చిన ఫుడ్ అయితే తింటాడండి. ఇంకా లేదనుకోండి మనం తినిపించాల్సి వస్తుంది. కానీ ఫుడ్ విషయంలో మాత్రం సతాయించలేండి, మంచిగా తినేస్తాడు. అండ్ ఈ మంత్ అయితే నేను ఇండస్ వ్యాలీ వాళ్ళ నుంచి అయితే ఇవి తీసుకున్నానండి. ఇదైతే స్టీమరు, 2 టైర్ స్టీమరు. మీకు విప్పి కూడా చూపిస్తాను ఎలా ఉంటాయి అనేసి. చూసారు కదా, ఇలా ఉంటాయండి. సో మనం కింద వాటర్ వేసేసుకొని మంచిగా వెజిటేబుల్స్ ఏమైనా కూడా బాయిల్ చేసేసుకోవచ్చు. ఇందులో అయితే మనకి మంచిగా థిక్ బేస్ ఉండడం వల్ల వెజిటేబుల్స్ అంటే చాలా బాగుంటాయండి ఇండస్ వ్యాలీ ఐటమ్స్ అయితే. అండ్ దీంతో పాటు ఈ 3 లీటర్ కుక్కర్ కూడా తీసుకున్నాను. కుక్కర్లు మాత్రం చాలా బాగున్నాయండి. చూసారు కదా, బేస్ ఇదంతా కూడా. ఇదైతే నేను 3 లీటర్ కుక్కర్ అయితే తీసుకున్నానండి. చూసారు కదా, చాలా బాగుంది. అంటే బేస్ చూసారా ఎంత మందంగా ఉందో, అండ్ వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇండస్ వ్యాలీ ఐటమ్స్ అన్నీ కూడా బాగుంటాయి. నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను ఇవైతే. సో ఈ వెజిటేబుల్ స్టీమర్ అయితే ఇంకా అంటే ఇందులో అయితే మంచిగా వెజిటేబుల్స్ అవన్నీ స్టీమ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనేసి తీసుకున్నాను. పిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి, మనకి మంచిగా డైలీ ఇలా వెజిటేబుల్స్ ఇందులో వేసేసి స్టీమ్ చేసి ఇచ్చారంటే అందులో ఉన్న మంచి గుణాలు అవేవి పోకుండా ఉంటాయి. అందుకే ఈ మంత్ అయితే స్టీమర్ అండ్ ఈ కుక్కర్ కూడా తీసుకున్నాను. పర్ఫెక్ట్గా ఇంట్లో ఒక అంటే హస్బెండ్, వైఫ్, ఒక బేబీ అలా ఉన్న వాళ్ళకైతే ఏదైనా పప్పు చేసుకున్నా ఏం చేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఒక 1/2 kg మీట్ కూడా ఇందులో ఈజీగా కుక్ అయిపోద్ది. బేస్ అంతా తిక్కుగా ఉండడం వల్ల మనకు అస్సలు మాడిపోవు. నా కూపన్ కోడ్ AA12 యూజ్ చేశారంటే మీకైతే 12% ఆఫ్ కూడా వస్తుంది. డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే యాడ్ చేస్తానండి. నేనైతే ఇంకా మీకు కమింగ్ బ్లాగ్స్లో నేను ఎలా యూజ్ చేస్తున్నాను ఏంటి అనేది కూడా చూపిస్తాను. అండ్ ఇంకా ఋషి ఆల్బమ్ వచ్చిందంటే మా హస్బెండ్ అయితే చూస్తున్నారండి. ఋషి పుట్టి ఇప్పటికి 3 ఇయర్స్ అయిపోయింది, కానీ ఇప్పుడు ఆల్బమ్ చేయించాము. అసలు ఇన్ని రోజులు కుదరలేదండి. అంటే బర్త్డే అయిపోయాకే కొన్ని ఫొటోస్ బాగాలేవు అలా అనేసి అయితే అప్పుడు ఇంకా ఆల్బమ్ అయితే చేయించలేదు. ఇదైతే చిన్న సెల్ఫీ బుక్ లాగా అంటే చిన్న ఆల్బమ్ చేయించాంలేండి. బాగున్నాయి. అంటే ఆ మెమొరీస్ అన్నీ గుర్తొచ్చాయి ఒక్కసారి ఆ ఫొటోస్ చూసేసరికి. ఋషి చిన్నప్పుడు చాలా చబ్బీగా ఉండేవాడండి. చిన్నబాబు అయితే సన్నగా ఉన్నాడు, కానీ ఋషి మాత్రం అలా కాదు, మంచిగా అంటే చిన్నప్పటి నుంచే ఫుల్ చబ్బీగా ఉండేవాడు. అండ్ ఫుల్ వైట్గా ఉండేవాడండి. అంటే ఇంకా బర్త్డే టైం అప్పటికి ఏమైపోయిందంటే మా తమ్ముడు మ్యారేజ్ కూడా అప్పటికే వచ్చేసింది. మా తమ్ముడు వచ్చాడు కదా అనేసి మేము 10th మంత్లో ఒకసారి అంటే మేనమామతోని పుట్టి వెంట్రుకలు తీపిస్తారు, అట్లా బెటర్ కదా అనేసి అప్పుడు గుండు చేయించాము. అందుకే బర్త్డే టైం వరకు అయితే హెయిర్ లేదు. చూసారు కదా, 4th మంత్లో 5th మంత్లో ఎంత వైట్గా చబ్బీగా ఉన్నాడో. అందుకే అండి బర్త్డే వరకు మా హస్బెండ్కి ఋషికి కొద్ది హెయిరే ఉండిపోయింది. ఎందుకంటే అప్పుడే గుండు చేయించాము, అంతకంటే ముందే ఇంకా మా తమ్ముడు మ్యారేజ్ అప్పుడు చేయించారు. అలా అయితే ఇంకా తక్కువ హెయిర్ ఉండిపోయింది.
ఇవన్నీ కూడా ఇంకా అంటే ఇప్పటివరకు ఉన్న ఫొటోస్ అన్నీ ఇలా మెమొరీ దగ్గరికి అన్నీ ఒక దగ్గర పెట్టేసి ఇలా ఫ్రేమ్ లాగా చేపించాము, ఆల్బమ్ లాగా. ఎంత బాగా అనిపించిందో చూస్తే ఒక్కసారి అవన్నీ గుర్తొచ్చాయి. ఋషి బర్త్డే కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసామండి, అంటే మంచిగా పెద్దగా సెలబ్రేట్ చేసాము. ఇంకా చాలా ఎక్కువ మెంబర్స్ వచ్చిండే అప్పుడైతే, ఇంకా చిన్నబాబుకి తక్కువ వచ్చారు కానీ అరౌండ్ 400-450 మెంబర్స్ అయితే వచ్చారండి అప్పుడు. ఈసారి కూడా అంతే వస్తారనుకున్నాము, బట్ ఈసారి అంత రాలేదులేండి, 300 మెంబర్స్ వరకు అయితే వచ్చారు. ఇంకా చూసారు కదా, ఇలా అయితే సెలబ్రేట్ చేసాము. అప్పుడు వేరేలాగా రెడీ అయ్యానండి, అందుకే ఈసారి వేరేలాగా రెడీ అయ్యాను. అండ్ ఇదైతే ఆ ఫోటో అయితే మా తమ్ముడి ఎంగేజ్మెంట్ ఫోటో. ఋషికి 1 year వచ్చాక తర్వాత కొంచెం అయితే వెయిట్ లాస్ చాలా ఎక్కువైపోయాలండి, 45 kgs అయిపోయానని చెప్పాను కదా, అంత ఎక్కువ వెయిట్ లాస్ అయిపోయాను. అండ్ ఇంకా చిన్నబాబుని పడుకోబెడదామని చూసేసరికి బాబుకండి అసలు ఫుల్ ర్యాషెస్ వచ్చేసాయి, బాడీ అంతా సడన్గా ఇచ్చింగ్ స్టార్ట్ చేసేసి అంటే గీరేసుకుంటూ ఏడవడం అయితే స్టార్ట్ చేశాడు. నాకు ఎంత భయం వేసిందో, ఇంకా వెంటనే మా హస్బెండ్కి కాల్ చేశాను. పాపం ఆయన అప్పుడే ఆఫీస్కి వెళ్ళారు. ఇంకా చిన్నబాబు అరౌండ్ 10 ఆ టైంకి పడుకుంటూ పోతాడండి. పడుకునేటప్పుడు చూస్తే బాడీ అంతా అలా ర్యాషెస్ వచ్చేసాయి. ఇంకా నేను ఇంకా అమ్మో ఒక్క నిమిషం కూడా ఆలోచించక బాబుని పట్టేసుకొని అపోలోకి అయితే వచ్చేసాను. మా హస్బెండ్కి కాల్ చేయగానే ఆయన కూడా వెంటనే ఇంకా హాస్పిటల్కి అయితే వచ్చేసారండి. ఇక్కడ చూసారు కదా, ఇంకా ఆఫీస్ బ్యాగ్ అవన్నీ కూడా తెచ్చేసుకున్నారు. ఎందుకులే అంటే బాగాలేదని చెప్పాను కదా, అందుకే హడావిడిగా వచ్చేసారు. అసలు ఎందుకు అలా ర్యాషెస్ వచ్చాయో కూడా మాకు అర్థం కాలేదండి, ఒళ్ళంతా వచ్చేసాయి. చాలా కంగారు అనిపించేసింది అనేసి ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళి, బెటర్ కదండి డాక్టర్కి చూపిస్తే అనేసి పరుగును వాడిని ఎత్తుకొని వచ్చేసాను. ఇంకా మా హస్బెండ్ కూడా పాపం ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందంట అండి, అదంతా వదిలేసుకొని వచ్చేసారు. అంటే బాబుని ఒకదాన్నే హ్యాండిల్ చేయలేను కదా, అందుకే ఇంకా పీడియాట్రిషియన్ ఎవరైనా ఉన్నారేమో చూద్దాము అనేసి నేను ఇక్కడికి తీసుకొచ్చేసరికి అప్పుడే స్టార్ట్ అయిపోతున్నాయి. ఇంకా వాడేమో అంటే వాళ్ళు వెళ్ళగానే ఫార్మాలిటీస్ ఉంటాయి కదండి, వెయిట్ అన్నీ చెక్ చేయడము, అండ్ ఇంకా వాళ్ళ ఏదో ఆక్సిజన్ చెక్ చేసి అన్నీ చెక్ చేశారా. మా వాడైతే ఇంకా అంటే అన్కంఫర్ట్గా ఉన్నట్టుంది, అసలు ఎంత ఏడ్చేశాడో అస్సలు. అంటే నాకైతే ఇంకా ఏడుపు ఇంకా అంటే వాడి ఏడుపు కంటే నా ఏడుపే ఎక్కువైపోయింది అక్కడైతే. అంటే పిల్లలకి ఏదైనా వస్తే అస్సలు తట్టుకోలేనండి. ఇక్కడ చూసారు కదా అసలు ఎలా అయిపోయిందో, ఇంకా అది తక్కువ అండి, మొత్తం ఫుల్ బాడీ వచ్చేసింది. అంటే బాగా ఇచ్చింగ్ ఎక్కువైపోయి అలా అయితే వచ్చేసాయి ఆ బాడీకి అంతా కూడా. డాక్టర్ అయితే నార్మల్గా అంటే ఏమైనా కొత్త ఫుడ్ పెట్టినా లేదంటే ఏదైనా ఇన్సెక్ట్ కుట్టినా కూడా ఇలా వస్తుందంట. బట్ నేను కొత్త ఫుడ్ ఏమీ పెట్టలేదు, ఏమీ కుట్టలేదు కూడా, కానీ ఎందుకు మరి సడన్గా ఇలా అయ్యిందో తెలియలేదండి. నిజంగా పిల్లలతోనండి ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను అప్పటికీ ఫుడ్ విషయంలో అయినా పిల్లలు చాలా జాగ్రత్తగా ఉంటాను, బట్ ఇలా అయితే అయ్యింది. ఇంకా కొంతమందికి అయితే మోషన్స్ అవుతాయంట, లేదంటే ఇలా బాడీకి ర్యాషెస్ వస్తాయి, లేదంటే వామిట్ అవుతుంది. అంటే ఏదైనా ఒకవేళ ఇన్సెక్ట్ కుట్టినా లేదంటే ఫుడ్ పడకపోయినా ఇలా అవుతుంది అది అని చెప్పారు. కానీ ఏమో అండి దేనికి అయ్యిందో నాకైతే అర్థం కాలేదు. కానీ పాపం వాడేమో మొత్తం అలా గోకుతూనే ఉన్నాడు. ఇంకా డాక్టర్కి చూపెట్టి ఆయన అంటే వాళ్ళు ఎగ్జామిన్ చేసేవరకు ఇంకా అలానే ఏడుస్తూనే ఉన్నాడండి. వెళ్ళగానే కొంచెం చెస్ట్ కంజెషన్ ఉంది, నెబులైజర్ పెట్టాలని చెప్పారు. అది పెడదామని ట్రై చేసాము, అస్సలు పెట్టించుకోలేదండి బాబోయ్. అసలు ఏడుపు అంటే కొంచెం ప్రశాంతంగా ఉన్నాడు అనుకోండి పెట్టించుకునేవాడేమో, కానీ ఇంకా ఆ ఇచ్చింగ్ అదంతా ఉండేసరికి కూడా పాపం బాగా అవస్థపడిపోయాడు పిల్లోడైతే. నాకైతే అదే అమ్మో అంటే పిల్లలతోని నిజంగా అండి ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా కొన్ని ఫేస్ చేయాల్సిందేనేమో. ఇంకా అందుకే నేనైతే లైఫ్లో దేని గురించి పట్టించుకోవద్దు, ఓన్లీ ఈ కాలంలో అయితే కిడ్సే అండి, కిడ్స్తోనే మనకి సరిపోతుంది కదా. ఇంకా చిన్నపిల్లలతోనైతే మరీను కొంచెం వాళ్ళకి ఒక 5 years వచ్చే వరకు అయితే మనం జాగ్రత్తగా ఉంటూనే ఉండాలి. ఫస్ట్ అయితే అందుకే వెళ్ళి డాక్టర్కి చెప్తే ఇంకొక లోషన్ ఇచ్చారండి. ఆ లోషన్ పెట్టగానే అండి తగ్గిపోయాయి, అంటే జస్ట్ ఒక 10 minutesలో తగ్గిపోయాయి. అండ్ 2 సిరప్లు కూడా ఇచ్చారు డాక్టర్ అయితే. కొంచెం తగ్గిపోవడం కానీ చూసారు కదా అక్కడ ఆటలు అయితే మొదలు పెట్టేశాడు. ఇంకా బాడీ అంతా ఫస్ట్ ఇచ్చిన లోషన్ రాసేసి ఆ సిరప్లు అక్కడే వేసేసి డాక్టర్ అయితే వెయిట్ చేయమని చెప్పారు. ఒక 30 minutes అలా వెయిట్ చేయండి, తగ్గితే చూడండి, లేకపోతే అంటే ఇంకేమైనా సొల్యూషన్ చెప్తాము అన్నారు. కానీ వేయగానే ఆ లోషన్ పెట్టగానే మొత్తం తగ్గిపోయాయి. ఇంకా కొంచెం పర్లేదులే తగ్గిపోయాయి అనిపించిందండి. అప్పటి వరకు మీరు చెప్తే నమ్మరు, నా గుండె అయితే దడదడలాడిపోయిందండి పిల్లోడికి అలా అయిపోయేసరికి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి అయితే వీడియో షూట్ చేశాను. అంటే అనిపించింది, అంటే
ఎవరైనా నాలాగా పిల్లలు ఉన్న వాళ్ళకైతే అలా ర్యాషెస్ వచ్చినా భయపడకండి. అలా లోషన్ కొంచెం మెడిసిన్ అదంతా రాస్తే తగ్గిపోతుంది. అందుకే ఎవరికైనా యూజ్ అవుతాయి కదా అనేసి అయితే ఇలాంటివి అయితే షూట్ చేస్తానండి. అండ్ ఇంకా ఇంటికి రాగానే మళ్ళీ ఋషిని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చాను. ఏదో స్కూల్లో పడిపోయాడంట, చూసారు కదా, దెబ్బ తగిలించుకున్నాడు. ఇంకా అది పౌడర్ ఉంటుంది కదండి, పౌడర్ తెచ్చేసి అయితే పెడుతున్నాను. లేదంటే ఇంకా ఆ పుండుని కాస్త పెద్దగా చేసేసుకుంటాడండి. లాస్ట్ టైం కాలుకి అలానే చేసుకున్నాడు. చిన్నగా అయిన పుండుని పెద్ద పెద్దగా చేసేసుకుంటాడండి. అందుకే వెంటనే మళ్ళీ వెళ్ళి ఆ పౌడర్ కూడా తెచ్చేసి పెట్టేశాను. ఇంకా చిన్నబాబు ఏమో రాగానే చూశాను పడుకుంటున్నాడా ఏం చేస్తున్నాడు అనేసి. ఇంకా నా మనసంతా అక్కడే ఉండిపోయిందండి. అసలు మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ అసలు ఏమి పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. ఆల్మోస్ట్ 1 అయిపోయింది. ఇంకా పిల్లలిద్దరిని కొంచెం సెట్ చేసి వాళ్ళకి ఫుడ్ తినిపించి అప్పుడు నేను కొంచెం ఫ్రెష్ అయ్యి ఫుడ్ తిన్నానండి. పాపం మా హస్బెండ్ ఆ మీటింగ్లన్నీ వదిలేసుకొని వచ్చేసారు. ఇంకా ఆయన వర్క్ ఫ్రమ్ హోమే చేస్తానులే అనేసి ఇంకా వర్క్ చేసుకుంటున్నారండి. ఏం జరిగినా పాపం ఆయనకైతే వర్క్ అయితే ఉంటుంది కదా, అదే అనిపిస్తుంది. అండ్ బెటర్ థింగ్ ఏంటంటే మాకు ఈ హాస్పిటల్స్ అయినా అండ్ మా హస్బెండ్ ఆఫీస్ అయినా కూడా జస్ట్ 5 మినిట్స్ అండి. 5 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా కూడా. అందుకే నాకు ఈ హౌస్ అయితే నచ్చేసింది. మెయిన్ పిల్లలు అన్నీ మాకు అంటే కంఫర్ట్గా ఉంటాయి. షాప్స్ అయినా హాస్పిటల్స్ అయినా కూడా. అండ్ మెయిన్ మా హస్బెండ్ ఆఫీసు జస్ట్ అలా ఫోన్ చేయగానే 10 మినిట్స్లో వచ్చేసారండి. అంటే కొంచెం దూరం ఉందనుకోండి, కొంచెం కంగారే కదా పిల్లలతోని. అందుకే ఈ ఇల్లు ఖాళీ చేయాలన్నా కూడా అస్సలు నచ్చదు. ఎందుకంటే అన్నీ ఇంత కంఫర్ట్గా మనకి దొరకవు కదా. అండ్ స్కూల్ కూడా చాలా దగ్గరే, ఇంకా ఇప్పుడు ఋషి స్కూల్ కూడా. అందుకే ఇంకొక 2-3 ఇయర్స్ ఇంట్లోనే కానిచ్చేద్దాము అనుకుంటున్నాను. ఇంకా చిన్నబాబుకి అయితే మళ్ళీ మంచిగా ఫ్రెష్గా స్నానం చేయించానండి. ఎందుకైనా మంచిది అనేసి ఆ లోషన్ అదంతా పెట్టాను కదా, బెటర్ అనేసి స్నానం చేయించేసి మంచిగా రెడీ చేశాను. అండ్ నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. మా హస్బెండ్కి అయితే కాలుకి చిన్నగా గోటిలాగా వచ్చిందండి. అంటే ఎక్స్ట్రా స్కిన్ వస్తుంది కదా పైకి, అలా అయితే వచ్చింది. ఇంకా దానికోసం అయితే నేను మణిపాల్లో అపాయింట్మెంట్ బుక్ చేశాను. అండ్ ఎప్పటి నుంచో వెళ్దాము, అది కట్ చేపిద్దాము, అది ఎక్కువగా అయిపోతూ ఉంది. కట్ చేపిద్దామంటే చెప్తే వినట్లేదండి. ఇంకెందుకులే ఎప్పటికైనా చేయించేదే అనేసి, వాళ్ళ వర్క్ ఫ్రమ్ హోమే కదా అనేసి అపాయింట్మెంట్ అయితే బుక్ చేశానండి. అండ్ అమ్మకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు అని చెప్పింది. సరే కదా అనేసి సేమ్ డాక్టర్కి మా మమ్మీకి మా హస్బెండ్కి ఇద్దరికైతే అపాయింట్మెంట్ బుక్ చేశాను. అరౌండ్ 7 ఆ టైంకి అయితే ఈవినింగ్ టైంలో రమ్మన్నారు. ఇంకా అప్పటికే ఫుడ్ అన్నీ ప్రిపేర్ చేసుకుంటే బెటర్ కదా. అండ్ అమ్మ కోసం అయితే బయోటిన్ లడ్డూలు చేయమందండి. అంటే ఈ ఫ్లాక్ సీడ్స్ ఉంటాయి కదా, ఇవి వేస్ట్ చేస్తే మంచిది కదా, కొంచెం వీక్గా ఉంటుంది. ఇవైతే మంచి బలం అండ్ మనకి తక్కువ రేట్లో మంచిగా బలమైన ఫుడ్ అంటే ఇవే కదా. అందుకే ఈ రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. అండ్ సడన్గా అత్తమ్మ అయితే బెంగళూరు వస్తున్నారండి. అత్తమ్మ రావడానికి రీజన్ ఏంటంటే మెయిన్ ఫస్ట్ థింగ్ అంటే అత్తమ్మనైతే హాస్పిటల్లో చెక్ చేయించాలి. అత్తమ్మ అంటే నాకు మ్యారేజ్ అవ్వకముందే ఒకసారి ట్రైన్లో నుంచి పడిపోయారంట. అప్పుడు తలకి గట్టిగా దెబ్బ తగిలిందండి. అప్పటి నుంచి ఇంకా హెడేక్ అవంతా ఎక్కువగా ఉండే. ఇంకా మా హస్బెండ్ నా మ్యారేజ్కి ముందు నుంచే కొంచెం బెంగళూరు వచ్చినప్పుడల్లా అపోలోలో చూపించేవాళ్ళంట. సో అపోలో మెడిసిన్ మంచిగా పడి తగ్గిపోయిందండి, అంటే బెటర్గా అయ్యింది. అందుకే ఇప్పుడు మళ్ళీ అపోలోలో చూపిద్దామనేసి అత్తమ్మనైతే తీసుకొస్తున్నాము. అంటే ఇంకా ఒక దగ్గర మనకు తగ్గిపోయిందని నమ్మకం ఉందనుకోండి, అక్కడే చూపిస్తే బెటర్ కదా. అందుకే అండి అత్తమ్మ రావడానికి రీజన్ అయితే మెయిన్ హాస్పిటల్లో చెక్ చేయించడానికి. అండ్ ఇంకా ఫుల్ బాడీ చెకప్స్ అండ్ కొంచెం కాళ్ళ నొప్పులు, ఐస్ కూడా పెయిన్ వస్తున్నాయంట. ఇవన్నీ కూడా చెక్ చేపిద్దాము, ఇక్కడైతే ఇంకా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళొచ్చు కదా అనేసి అయితే రమ్మన్నాము. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు కార్తీక పౌర్ణమి కదండి, ఫ్రైడే రోజు. ఆ రోజు అంటే ఒక పూజ ఉంటుంది అన్నట్టు, మనకి తద్దిరేలాగో ఆ కార్తీక నోము కూడా కంప్లీట్ చేయాలి. అట్లా చేస్తేనే నేను ఎవరికైనా అంటే ఫ్యూచర్లో నేను కూడా ఇట్లా ఉండడానికి పనికొస్తుందంట. ఇవైతే మ్యాండేటరీగా కంప్లీట్ చేయాలి, 3 తద్దులు అండ్ ఈ కార్తీక పూజ కూడా. ఆ పూజ కూడా ఈ ఇయర్ కంప్లీట్ చేద్దాము బెంగళూరులోనే అనేసి వస్తున్నారు. వాటికి సంథింగ్ ఏదో ప్రొసీజర్ ఉంటుందండి, నాకు అంత క్లియర్గా తెలీదు. ఫుల్ డే ఫాస్టింగ్ ఉండి ఏదో గుమ్మడికాయ సంథింగ్ అలా అయితే ఉంటుంది. నేను ఆ రోజు కంప్లీట్ వీడియో తీసి మీకైతే పెడతాను. ఆ పూజ కూడా ఉంది కదా అనేసి ఇప్పుడు వస్తున్నారు. అంటే నార్మల్గా అయితే హాస్పిటల్లో చూపించుకోవడానికి వచ్చేవాళ్ళండి. ఇంకెలాగే కార్తీక పౌర్ణమి పూజ కూడా నేను తీర్చేస్తాను అనేసి ఇంకా అందుకే ఇంత సడన్గా వస్తున్నారు. భవానీ ఇంటికి వెళ్ళిందండి పాపము, అక్కడ ఉండి మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ జర్నీ అయితే పెట్టేసుకున్నారు.
ఇంకా హాస్పిటల్ అయితే ఒకసారి చూపిస్తే బెటర్లేండి. ఎందుకంటే ఊరికే హెడేక్ ఎక్కువ అయిపోతుంది, వామిటింగ్స్ అలా అయిపోతున్నాయి అంటున్నారు. మేమేమో ఇంకా అక్కడికి వెళ్ళినా పెద్ద హాస్పిటల్స్ ఏమీ ఉండవు కదా, అంటే భీమవరంలో ఉంటాయండి. కానీ అత్తమ్మకి ఇక్కడ బాగా సెట్ అయింది ఈ మెడిసిన్. అందుకే ఇంకా ఇక్కడే చూపిద్దాము అనేసి అయితే తీసుకొస్తున్నారు. నా మ్యారేజ్ అయిపోయాక అత్తమ్మ ఇక్కడికి బెంగళూరుకి రావడం నాకు తెలిసి నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు 1-2 సార్లు వచ్చారు అంతే అండి. జస్ట్ ఒక 2-3 టైమ్స్ వచ్చారు, ఎక్కువగా రారు. ఇంకా మేమే ఎక్కువగా వెళ్తూ ఉంటాం కదా. ఇలా ఓన్లీ హాస్పిటల్కి అంటేనే వస్తారు. నా మ్యారేజ్కి ముందు వచ్చేవాళ్ళంట. మా హస్బెండ్ బ్యాచిలర్గా ఉన్నప్పుడైతే ఇంకా అప్పుడప్పుడు వస్తూ ఉండేవాళ్ళంట. కానీ ఇంకా మ్యారేజ్ అయిపోయాక మాత్రం చాలా తక్కువలేండి రావడం అయితే. ఆ ఫ్లాక్స్ సీడ్స్ చూసారు కదా, ఒక కప్పు మెజర్మెంట్కి మనము 1/2 కప్పు పల్లీలు 1/2 కప్పు నువ్వులు వేసేసి మంచిగా ఫ్రై చేసి మిక్సీ పట్టానండి. నేను 1 కప్పు బెల్లం వేసాను. నేను నల్ల బెల్లం తెచ్చుకున్నాను కదా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ నుండి, అది వేసానండి. అదైతే హెల్త్కి మంచిది అనేసి అదైతే వేసాను. టేస్ట్ మాత్రం బాగుంటాయండి. లడ్డూలు మాత్రం సూపర్గా ఉన్నాయి. కొంచెం బెల్లం ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే ఆ లడ్డూలు పిల్లలు తినమంటే తినట్లేదండి, ఎందుకంటే కొంచెం స్మెల్ వస్తాయి కదా. బెల్లం కొంచెం ఎక్కువగా ఉందనుకోండి టేస్ట్ బాగున్నాయి. చాలా మంచిగా నల్ల బెల్లం వేసాను కదా, టేస్ట్ అయితే సూపర్గా ఉండే. ఇంకా మా హస్బెండ్ కోసం అయితే మకానా ఫ్రై చేసి ఇచ్చాను. ఇంట్లోనే ఉన్నారు, తింటారు ఈవినింగ్ స్నాక్ అనేసి. కొద్ది రోజులైతే ఇంకా నాన్ వెజ్ అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నానండి. అంటే ఇంకా ఇంట్లో అయితే నాన్ వెజ్ కుక్ చేయట్లేదు. మళ్ళీ అత్తమ్మ వచ్చాక సాటర్డేనో సండేనో ఈ వీక్ అంతా కూడా నాన్ వెజ్ చేయలేదు. ఎందుకంటే ఏదో అమ్మ చెప్పింది కార్తీక పౌర్ణమి కదా, ఒకరోజు ఒకటి అలా అయితే చెప్పింది. ఇంక్లూడింగ్ ఎగ్ కూడా వండట్లేదు. ఈ 1 వీక్ అయితే ఇంకా ఫుల్ వెజిటేబుల్సే అనుకున్నాము. ఇంక ఈవినింగ్ అయితే చెప్పాను కదా హాస్పిటల్కి అయితే వెళ్తున్నామండి. ఋషి అయితే రానన్నాడు. నేను ఆడుకుంటానమ్మా అంటే కింద తెలుగు వాళ్ళు ఉన్నారు, ఇంకా వాళ్ళ ఇంట్లో అప్పచెప్పేసి మేమే వెళ్తున్నాము. యాక్చువల్గా అయితే చిన్న బాబుని కూడా అవాయిడ్ చేద్దాం అనుకున్నానండి. అంటే ఆల్రెడీ మార్నింగే ర్యాషెస్ వచ్చాయి కదా, హాస్పిటల్కి ఎందుకులే అనుకున్నాను. కానీ ఇంకా నేను చిన్నోడు ఉంటే మళ్ళీ ఏడ్చేస్తాడు ఎందుకులే ఇంకా అనేసి. అంటే మమ్మీకి కొంచెం హెల్త్ ప్రాబ్లం అని చెప్పాను కదా, డాక్టర్తో ఇంగ్లీష్లో, ఇక్కడ డాక్టర్లు కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడతారు కదండి, వాళ్ళకి కన్వే చేయడం అమ్మకి కష్టమైపోతుంది అనేసి ఇంకా నేను కూడా వచ్చాను. మణిపాలకి అయితే వచ్చామండి ఇక్కడికైతే. ఇంకా రాగానే కొంచెం ఫార్మాలిటీస్ ప్రొసీజర్ అంతా ఉంటుంది కదా, అవన్నీ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ మా హస్బెండ్ చెక్ చేయించుకున్నారు. అయితే డాక్టర్ ఏమన్నారంటే ఇవాళే కట్ చేసేద్దాము అన్నారు, ఆ ఎక్స్ట్రా పార్ట్ కాలు దగ్గర ఉండేది. సరే కదా, అది ఇంకా కట్ చేసి బెటర్, ఎందుకైనా మంచిది అనేసి టెస్ట్కి ఇచ్చేద్దాము అన్నారు. సరే అనేసి ఇంకా మా హస్బెండ్ది మా అమ్మది అయితే ఇక్కడైతే చేయించాము. మణిపాల్లో కూడా చాలా బాగా చూస్తారండి. అంటే ఇంకా నార్మల్గా మేము అంటే ముందైతే అపోలోకి వెళ్ళిపోయే వాళ్ళము మేము, ముందు జేపీ నగర్లో ఉన్నప్పుడు అప్పుడైతే. కానీ ఇంక ఇప్పుడైతే ఇక్కడ ఉండే ప్లేస్కి మాకైతే ఇది మణిపాలే దగ్గరగా ఉంటుంది. అందుకే ఇక్కడికే వచ్చాము. ఇంకా అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. డాక్టరు అంటే ఇంకా అది కొంచెం అనెస్థేషియా అవన్నీ వాళ్ళు ప్రిపేర్ చేసుకోవాలి కదా, అవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడైతే వెయిట్ చేస్తూ ఉన్నాము. అక్కడ లోకల్ అనెస్థేషియా అంట, కాలుకే కొంచెం అనెస్థేషియా లాగా ఇచ్చేసి అదైతే కట్ చేశారు. ఇంకా మనకైతే 4-5 డేస్ మనల్ని కొంచెం రెస్ట్ తీసుకోమని, అంటే మా హస్బెండ్ కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్పారండి. ఎంతైనా కొంచెం పెద్ద హాస్పిటల్ అనుకోండి, డాక్టర్లు మాత్రం మంచిగా ఫ్రెండ్లీగా ఉంటారు. అంటే నేనేదో వాళ్ళని రికమెండ్ చేసేటట్టు కాదు, కానీ బాగా మాట్లాడారు. అమ్మది కూడా మంచిగా అడిగి అన్ని క్వశ్చన్స్ అడిగి మంచిగా ఎగ్జామిన్ చేసి అంతా చేసేసి తెలుసుకున్నారు. అండ్ మా హస్బెండ్ కూడా చాలా ఓపిక, అంటే మనము ఒక క్వశ్చన్ అడిగామనుకోండి 1కి 10 సార్లు చెప్తారు. వీళ్ళకి లిమిటెడ్ పేషెంట్స్ ఉంటాయి కాబట్టి డాక్టర్లకు ఓపిక ఉంటుందండి. మన సైడ్ అనుకోండి కొంచెం ఎక్కువ పేషెంట్స్ ఉండేసరికి ఇంకా వాళ్ళు అంత ఎక్కువ టైం తీసుకోరు కదా ఏమైనా ఆన్సర్లు చెప్పడానికి కూడా. ఇంకా ప్రొసీజర్ అదంతా చేయించుకొని పాపం అండి మా హస్బెండ్ కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. స్టిచ్చెస్ వేసారంట, నాకు మొత్తం ఫుల్ బ్యాండేజ్ అయితే వేసేసారు. పెయిన్ అయితే ఉంటుంది కదా ఆబ్వియస్లీ, పాపం అలానే డ్రైవ్ చేసుకుంటూ అయితే వచ్చేసారు. ఇంకా నేనేమో ఎక్కువగా నడవద్దు కూర్చో అని చెప్తే అసలు వినరండి. ఇల్లంతా తిరుగుతూనే ఉన్నారు. నేను చెప్పాను ఎందుకులే మళ్ళీ అదేమన్నా బ్లీడింగా స్వెల్లింగ్ ఏదైనా వచ్చేస్తుంది అంటే, ఈ పిల్లలు ఏదో అడగడం ఇంకా సతాయిస్తూనే ఉంటారండి ఇద్దరు పిల్లలు. ఇంకెక్కువ డాడీ ఉంటే మాత్రం ఎక్కువ నానా నానా అనేసి ఇంకా
ఎక్కువ నాన్న చుట్టే తిరుగుతూ ఉంటారు. నేనైతే కొంచెం స్ట్రిక్ట్‌గా ఉంటాను. బట్ మా హస్బెండ్ అలా కాదులెండి. కొంచెం గారం చేస్తూ ఉంటారు పిల్లలనైతే. ఇంకా రాగానే ఫస్ట్ అయితే వెజిటబుల్స్ కట్ చేసి వెజిటబుల్ రైస్ చేద్దాము అనుకున్నాను. వెజిటబుల్స్ అయితే కట్ చేస్తున్నానండి. నిజంగా అండి ఈ కాలంలో ఏదైనా కూడా అంటే మనము కొంచెం హాస్పిటల్‌కి వెళ్ళాలన్నా ఏదైనా కూడా డబ్బులుండాలండి మెయిను. ఆల్మోస్ట్ ఇవాళ అంటే నార్మల్‌గా చెప్తున్నాను. ఒక 13,000, 14,000 అయిపోయాయి చిన్న బాబుకి. మళ్ళీ అమ్మ ఇప్పుడు ఈ హాస్పిటల్‌కే ఈవినింగే 10,000 అయిపోయాయి. చిన్నోడికైతే మార్నింగ్ ఆ చిన్న ర్యాషెస్‌కే 2,000 అయిపోయాయండి. ఎందుకు చెప్తున్నానంటే డబ్బులు కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఈ కాలంలో. ఎట్ ఏ టైమ్ హెల్త్ కూడా అండి. చూసారా ఏ చిన్న ప్రాబ్లమ్ వచ్చినా కూడా ఇంకా మనం హాస్పిటల్‌కి వెళ్ళామంటే మన చేతుల్లో ఉండదు. అలా ఫుల్‌గా డబ్బులు అవుతూనే ఉంటాయి. అందుకే నార్మల్‌గా అంటే హాస్పిటల్ కోసం అయితే మీరు కొంచెం ఎప్పుడైనా డబ్బులు పక్కకు పెట్టుకుంటూ ఉండండి. మేమైతే సపరేట్‌గా హాస్పిటల్ కోసమే అమౌంట్ ఎక్కువ అంటే అకౌంట్‌లో ఉంచుకుంటూ ఉంటాము. చెప్పలేం కదా ఎప్పుడు ఏ అవసరం ఎలా వస్తుందో అనేసి. జాగ్రత్తగా ఉండండి. ఇంకా టకటక వెజిటబుల్స్ కట్ చేసేసి వెజిటబుల్ రైస్ ఇలా కుక్కర్‌లో వేసేసాను. ఎందుకంటే చిన్నోడు కూడా తింటాడు కదా అనేసి ఇలా కుక్కర్‌లో పెట్టేస్తానండి. మంచిగా వెజిటబుల్స్ మెత్తగా ఉడికిపోతాయి కదా. చిన్న బాబుకి కూడా ఇవే పెడుతున్నాను. అండ్ చిన్న బాబుకైతే నైట్ కూడా లైట్‌గా కొంచెం ఫేస్ మీద ర్యాషెస్ వచ్చినట్టు అనిపించింది. ఈ ర్యాషెస్ ఎప్పుడు తగ్గుతాయో ఏంటో అండి. నాకైతే అదే కంగారు పట్టేసుకుంది. నేను అప్పుడు ఆ పౌడర్ మిక్స్ చేశాను కానీ లడ్డూలు చేయలేం మర్చిపోయాను. 1, 2 చేశాను. ఇక్కడ అమ్మకైతే ఇస్తున్నాను. ఫస్ట్ ఎలా ఉందమ్మా ఏంటమ్మా అని అడిగితే అమ్మకైతే బాగా నచ్చాయంట. ఋషి కూడా తింటానమ్మా అన్నాడు. ఋషికి కూడా నచ్చాయండి. ఎందుకంటే బెల్లం ఎక్కువ వేసాను కదా. మీరు కానీ అంటే ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం ఇలా లడ్డులు ఇలాంటివన్నీ ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకోండి. హెల్త్‌కి చాలా మంచిది. హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఈ కాలంలో అయితే. కొంచెం మంచిగా హెల్తీ ఫుడ్ అంటే మీకు తెలిసినంత మట్టుకి మీకు వచ్చిన హెల్తీ రెసిపీలు అయితే చేసుకోండి. ఇలా చిన్న చిన్న సైజుల్లో లడ్డూలన్నీ ప్రిపేర్ చేసి అయితే పెట్టేసుకున్నాను. ఇంకా రోజు ఋషికి అమ్మకి పెడదామనేసి. నేను తిన్నా కూడా మనకి మంచిదండి. హెయిర్ మంచిగా పెరుగుద్ది అండ్ మనము హెల్తీగా ఉంటామనేసి. కానీ టైం మాత్రం చాలా లేట్ అయిపోయింది అప్పటికే. ఇంకా నైట్ ఆల్మోస్ట్ 12:30 అలా అయ్యిందండి. నేను ఇవన్నీ సర్దేసి మళ్ళీ పిల్లలు పడుకున్నారండి ఇద్దరు కూడా. వాళ్ళు పడుకున్నాక ఈ లడ్డూలు ఇవన్నీ ప్రిపేర్ చేశాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ నానబెట్టాను. అండ్ చిన్న బాబుకి ఎక్కువగా రాగి పెడదామనేసి ఇలా రాగి అందులో కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసి నానబెట్టాను. ఇది నేను మార్నింగ్ మిక్సీ పట్టేసి నేను రాగి మాల్ట్ లాగా చేసి పెడతాను. అదైతే మంచిగా ఉంటుందనేసి. ఇంకా బాబుకి మళ్ళీ కొంచెం ర్యాష్ వచ్చేసరికి నాకైతే ఫుడ్ కూడా తినాలనిపించలేదు. ఆ ఫుడ్ అలానే పెట్టేశాను. మా మమ్మీ ఏమో తిడుతూనే ఉంటుంది, ఎందుకమ్మా ఫుడ్ తినొచ్చు కదా అనేసి. ఎందుకో అండి పిల్లలకు బాగాలేకపోతే మనకంతా ఫుడ్ తినాలి అనిపించదు కదా. ఇంక ఈ డే అయితే ఇలా జరిగిందండి. నెక్స్ట్ వ్లాగ్ అయితే నా కార్తీక పౌర్ణమి పూజ ఎలా జరిగింది ఏంటి అనేది పెడతాను. అత్తమ్మ అయితే ఫ్రైడే రోజు మార్నింగ్ వస్తారండి. ఒక 3-4 డేస్ ఉంటారు. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ.